ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో దేవా తండ్రి ప్రభా, నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 9వ వచనము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనకి ఒక సహాయము ఉంది. ఎవరు ఆ సహాయము అంటే ప్రభువగు యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు మన సహాయము అంటే ప్రభువగు యెహోవా మనకి సహాయము చేస్తాడు. నాకు సహాయము చేయును. ఆయన సహాయము చేసేటువంటి దేవుడు. అయితే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో సహాయము చేస్తాడు అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన సహాయము చేయవాడు. ఈ లోకంలో మనము మనుషుల సహాయము కోసము ఎదురు చూసినప్పుడు, మనుషుల సహాయాన్ని అడిగినప్పుడు వారు కొన్నిసార్లు చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. వారి సహాయము వల్ల మనము ఆశీర్వదింపబడతాము అంటే, వారి సహాయము వల్ల మనము గొప్పవారం అవుతాము అంటే, వారి సహాయము వల్ల మనకి మేలు జరుగుతుంది అంటే, వాళ్ళు సహాయం చేయటానికి ఆలోచన చేస్తూ ఉంటారు. అమ్మో, నేను ఈ సహాయం చేస్తే వీళ్ళకి మేలు జరిగిపోతుందేమో, ఈ సహాయము చేస్తే వీళ్ళకి గొప్ప జరిగిపోతుందేమో అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. ప్రభువు నాకు సహాయము చేయును. ఆయన మనకి సహాయము చేసేటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో మనము ఆయన సహాయాన్ని అడిగినా ఆ పరిస్థితుల్లో మనము ఆయన సహాయం కోసం ఎదురు చూసినప్పుడు ఆయన మనకి సహాయము చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనుష్యులు ఆలోచించినట్లుగా మనిషి స్వభావము కలిగినటువంటి ఆలోచనలు ఆయనకి లేవు. ఎందుకంటే ఆయన ప్రభువగు యెహోవా. ఆయన దేవుడు గనుక మనుషులకు ఉండేటువంటి ఆలోచనలు ఆయనకి ఉండవు. ఆయన ఆలోచనలు అద్భుతముగా ఉంటుంది. అలాగే ఆయన సహాయము కూడా అద్భుతముగా ఉంటుంది. ఆయన సహాయాన్ని మనము పొందుకోవాలి అంటే ఆయన మాటకు మనము లోబడివారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటకు మనము లోబడతామో, ఆయన మాట యందు ఆసక్తి కలిగి ఉంటామో, ఆయన మాట యందు విశ్వాసము కలిగి ఉంటామో, అప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. అయితే ఆయన సహాయము చాలా గొప్పదిగా ఉంటుంది. ఆయన సహాయము మనకి ఆయన సహాయము మనల్ని ఆదరిస్తుంది. ఆయన సహాయము మనల్ని లేవనెత్తుతుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈ లోకములో ఎవరు ఆదరించలేని పరిస్థితుల్లో, ఈ లోకములో ఎవరు సహాయము చేయలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన మనకి సహాయము చేయగలిగినటువంటి దేవుడు. ఆయన సహాయము చేయగలిగినటువంటి సమర్థుడు. ఈ లోకంలో మనుషులు మనకి సహాయము చేయకపోవచ్చు. మన కుటుంబ సభ్యులు మనకి సహాయము చేయలేకపోవచ్చు. మన బంధువులు మనకి సహాయము చేయలేకపోవచ్చు. అయ్యో, నాకెవరు సహాయము చేసేవారు లేరని, నాకెవరు సహాయము చేయడానికి ముందుకు రావట్లేదని నీవు ఆలోచన చేస్తూ ఉంటే, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువగు యెహోవా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువగు యెహోవా నాకు సహాయము. నీకెవరు సహాయము తెలుసా? ప్రభువగు యెహోవా నీకు సహాయముగా ఉన్నాడు. ఆయనే నీకు సహాయము చేస్తాడు. ఆయనే నీ సహాయము. కాబట్టి ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకుని, ఈ మాటలను బట్టి నమ్మకము తెచ్చుకుని, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన సహాయము చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీకు సహాయము చేసేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మాట యందు విశ్వాసం ఉంచి, వాక్యం యందు విశ్వాసం ఉంచు. ఈ మాట ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువగు యెహోవా నాకు సహాయము. ఎవరు నీకు సహాయం అంటే ప్రభువగు యెహోవా నీకు సహాయము. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన మాట యందు విశ్వాసముంచు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.